దేవునికి స్తోత్రం. అయ్యగారికి అమ్మగారికి మా వందనములు. మీ అందరికీ మా వందనములు. ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యం, నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. మనమందరం ఈ భూమి మీద యాత్రికులం. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. దిగంబరిగానే వచ్చాం, దిగంబరిగానే వెళ్ళిపోతాం. కానీ ఎక్కడికి? పాపం చేస్తే నరకానికి, పుణ్యం చేస్తే పరలోకానికి. పాపం చేయని అతి పరిశుద్ధులు ఈ లోకంలో ఎవరున్నారు? ఎవరూ లేరని దేవుని వాక్యం చెప్పుచున్నది. యేసయ్య మన కొరకు రక్తాన్ని కాచి ప్రాణం పెట్టారు. యేసు రక్తం ద్వారా మనకు రక్షణ, పాప క్షమాపణ ఉన్నది. ఆయన ప్రార్థించిన ప్రతి వారి జీవితం నూతన సృష్టిగా మార్చబడును. యేసయ్యతో పాటు ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. మొదటి దొంగ యేసును కాదనుకున్నాడు. రెండవ దొంగ యేసును క్షమాపణ కోరి, నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశంలో ఉండువన్న వాగ్దానం పొందుకున్నాడు. రక్షణ అనేది ప్రతి ఒక్కరి జీవితానికి వ్యక్తిగతం. దేవుడు అనుగ్రహించిన రక్షణ దానిని అడిగిన వారికి మాత్రమే దొరుకుతుంది. తండ్రి ఇంటి పేరు కుమారునికి వర్తిస్తుంది. కానీ నా తండ్రి రక్షణ పొందుకున్నాడు, అది కుమారుడు రక్షింపబడ్డు. ఎవరైతే తండ్రి నన్ను క్షమించు అని ప్రార్థిస్తారో వారే రక్షింపబడతారు. మరణించిన అనేక మంది మరణించినట్టే మిగిలిపోయారు. కానీ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ఆయన సజీవుడు అనడానికి నిదర్శనం. కాబట్టి ఈ దినమందే మన పాపములు ఆయన ఎదుట ఒప్పుకొని ఆయన విమోచన కలదని విశ్వసించి, ఈ దినమే నీ రక్షణ దినమని యేసును సొంత రక్షకునిగా అంగీకరించుము. అప్పుడు నీవు రక్షింపబడదువు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి మా వందనములు.